తిరుపతిలో భారీ చోరీ జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, కార్ ఆపి 30 లక్షల దాకా దోచుకున్నట్లు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? మధు, తిరుపతిలో భారీ చోరీ జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, కార్ ఆపి దాదాపు 30 లక్షల రూపాయల దాకా దోచుకున్నట్లు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? క్రాంతి, తిరుపతిలో పట్టపగలు భారీ దోపిడీ చోటు చేసుకుంది. నగరంలోని నడిబొడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. కేటీ రోడ్ ప్రాంతంలోని శ్రీదేవి కాంప్లెక్స్ అనేది నడిబొడ్డులో ఉంది. ఇక్కడ అన్ని మీడియా సంస్థలు ఉంటాయి. అది టీటీడీకి సంబంధించిన కార్యాలయం, అది ఆ వ్యవస్థ అది. అయితే ఇవాళ మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఎవరైతే ఉన్నారో తిరుమలకు సంబంధించిన తారంగి హోటల్ మేనేజర్ భాస్కర్ రెడ్డి తన వాహనంలో దాదాపు 30 లక్షలు అంటే 29,75,000 రూపాయలతో నగదుతో వెళ్తున్నారు. ఇతను తిరుమల నుంచి బెంగళూరు వెళ్తూ మార్గ మధ్యలో తిరుపతిలో ఆగడం జరిగింది. అదే సందర్భంలో శ్రీదేవి కాంప్లెక్స్ దగ్గర ఒక డిజైన్ పని కోసం కారు ఆపడం జరిగింది. అదే సందర్భంలో దిగినటువంటి భాస్కర్ రెడ్డి మేనేజర్ తన అసిస్టెంట్ ను అక్కడే ఉంచడం జరిగింది. ఇదే సందర్భంలో కొంతమంది దుండగులు గుర్తించేసి వెహికల్ ను ఓపెన్ చేసేసి డోర్ ఓపెన్ చేసి బ్యాగ్ ను దోచుకెళ్లేదు. అందులో దాదాపు 30 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు కూడా సమాచారం. ఇప్పటికే 30 లక్షలు పోయినట్లు సిసిఎస్ పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈస్ట్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఏది ఏమైనప్పటికీ తిరుపతి నగరంలో పట్టపగలు చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఆ సీసీ ఫుటేజ్ లో కొంత ఆధారం దొరికినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ డోర్ ను ఓపెన్ చేస్తున్నటువంటి అద్దంలో చూస్తున్నటువంటి 2 వ్యక్తులు ఉన్నట్లు కూడా సమాచారం అనేది దీని ఆధారంగానే మొత్తం విచారణ చేస్తున్నారు. టౌన్ లో మొత్తం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇవాళ చోటు చేసుకున్న ఈ ఘటన తిరుపతిలో కలకలం సృష్టించింది.